హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సినిమాది ఒక ట్రైలర్ వచ్చింది. సినిమా కాదు, ఇది ఒక వెబ్ సిరీస్ అన్నమాట. సో ట్రైలర్ ఇది ఆల్రెడీ ఫేమస్ అయ్యింది అనమాట సిరీస్. ఇది కూడా సీజన్ 2 అన్నమాట. ఏ సిరీస్ అంటే మన రానా నాయుడు. సో మీకు తెలుసు రానా అండ్ వెంకటేష్ అండ్ చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు అనమాట. ఈ సీజన్ ఇక మంచిగా ఫేమస్ అయింది అప్పుడు సీజన్ 1. లైక్ ఫస్ట్ టైం మనం వెంకటేష్ ఒక డిఫరెంట్ రోల్ లో చూస్తాం అనమాట. మనం వెంకటేష్ ఎప్పుడు ఇట్లా ఫ్యామిలీ క్యారెక్టర్ సడన్ గా దీంట్లో అయితే మాట్లాడే క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఆఫ్ కోర్స్ ఇక నెట్ఫ్లిక్స్ కాబట్టి అవన్నీ ఉంటాయి. లైసెన్స్ అట్లా బట్ ఏంటంటే వెంకటేష్ కి అన్ని సెట్ అవుతాయి గైస్. మీరు ఏమని అనుకోండి, ప్రతి ఒక్క క్యారెక్టర్ కరెక్ట్ తీసుకుంటాడు, కరెక్ట్ సెట్ అవుతాయి. టైం అందరినీ రాంగ్ ప్రూవ్ చేస్తాడు. అందరూ అరే ఇది ఈయనకి సెట్ కాదేమో అని అనుకుంటే ఆ క్యారెక్టర్ లో ఆయన చూస్తే నమ్మేస్తాం ఈజీగా. మళ్ళీ అదనే కాదు, రెండు మళ్ళీ బ్యాలెన్స్ చేస్తాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ ఇది రెండు బ్యాలెన్స్. అసలు చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏమంటాం ఏజ్ లైక్ పెద్ద హీరోస్ లో ఎన్టీఆర్ అంటున్నాం, మన నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్. సో వీళ్ళ దాంట్లో వెంకటేష్ కి ఏ క్యారెక్టర్ ఇచ్చినా మంచిగా ఉంటది నాకు ఫీలింగ్ అనమాట. అంటే అందరు చేస్తారు, అదే వెంకటేష్ సెట్ అయ్యే క్యారెక్టర్స్, సెట్ కాని క్యారెక్టర్స్ కూడా సెట్ చేసుకొని చేస్తారు అనమాట. అది స్పెషాలిటీ. అంటే ఇప్పుడు చూడండి, చిరంజీవి పెద్ద సినిమాలు తీస్తాడు. అంటే లైక్ ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలంటే చిరంజీవి పెద్ద సినిమాని మెయిన్ లీడ్ గానే చేస్తాడు. దాని తర్వాత బాలకృష్ణ కూడా అంతే, సో తగ్గేదేలే. నాగార్జున చేశాడు, అన్ని చేశాడు, కానీ ఈజ్ ఆల్సో లిమిటెడ్. అంటే కొన్నిటిదానికి లిమిటెడ్ ఉంటుంది అనమాట. తర్వాత వెంకటేష్ చూడండి, ప్రతి ఒక్కటి చేస్తాడు. లైక్ డిఫరెంట్. అది మీరు ఒక్కటి గమనించాలంతే. సో ఐఎమ్ నాట్ బయాస్, అంటే లైక్ బయాస్ అని ఏం లేదు, చెప్తున్నాను జస్ట్ నార్మల్ గా. సో ఇప్పుడైతే సీజన్ 2ది ట్రైలర్ వచ్చింది. సీజన్ 1 సూపర్ అనమాట. ఇప్పుడు తెలుగు ట్రైలర్ మనం చూద్దాము. సో చూసి రియాక్షన్ ఇద్దాం, చేసుకో. రానా నేను మొదటి నుంచి భయపడేది ఎందుకే రానా, నువ్వే నాతో అన్నావు యు డన్ విత్ ఆల్ దిస్. ఇక ముందు ఎప్పుడు ఇలాంటిది జరగదు. సో యు క్విట్టింగ్. ఎస్. మనకు మంచి చేసిన వాళ్ళను మర్చిపోని వాడే అసలైన మనిషి అంట. నా ప్రపంచమే నా ఫ్యామిలీ. So you're working for the Oberois now. అది యాక్టర్స్ బాగున్నారు, మొత్తం బాలీవుడ్ యాక్టర్స్. లెగసీతో గేమ్స్ ఆడదామని చూస్తే మాత్రం రిమెంబర్ నాయుడుస్ మొత్తం ఫ్యూచరే లేకుండా పోవచ్చు, జాగ్రత్త. సింకే లేదు అసలు. ఎవరు వచ్చారు? ఇప్పుడే పూసిన పూలాగా నెగనెగలాడిపోతున్నావు. డబ్బింగ్ సింక్ లేదు, వాయిస్. రానాతో వచ్చి పోయించగలిగేవాడు ఒక్కడే ఉన్నాడు, వాడి బాబు. అంటారా? ఇదొక మత్తు రానా, అండ్ యు ఆర్ అడిక్టెడ్ టు ఇట్. నేను నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? అసలు నువ్వెవర్రా ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి? ఎన్నో అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేశావు. ఎరా రానా, మన లెక్క తేలలేదు రానా. ఆడిపోతాడు, ఇవాల్టి నుంచి నీ లైఫ్ లో తుఫాన్ అనేది ఏదైనా ఉందంటే సీజన్ 1లో రానా కొడతాడు బ్యాట్. బ్యాట్ పట్టుకొని తిరుగుతావు కదా, ఇవాల్టి నుంచి ఇది నాది. నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా ఫ్యామిలీని నేనే నాశనం చేశానని, కానీ బయట అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? రానా నాయుడు లాగా ఫ్యామిలీని ఎవరో నాశనం చేయలేరు. దాంట్లో గొప్ప చెప్పుకుంటుంది. ఐ యామ్ క్విట్టింగ్ నానా. రానాయుడు సీజన్ 2. మనుషులతో ఆడుకోవడం అంటే సమ్మగా ఉంటది కదా, ఇవాళ మనము ఆట ఆడదాం. 13th జూన్, ఇంకా 3 days ఉన్నది అనమాట.
సో 13th June కి అయితే వస్తున్నది మూవీ, వెబ్ సిరీస్. ఇది కూడా లైక్ బాగానే ఉంది. అంటే లైక్ ఫస్ట్ పార్ట్ చూసుకుంటే సేమ్ అట్లానే, అంటే లైక్ వాయిలెన్స్, ఆ ఫ్యామిలీ అది ఇది ఉంటుంది. సో ఇది కూడా కొంచెం అదే మోడ్లో పోయింది. ఇది ఇంట్లో ఏదో నాకు ఏదో క్విట్ చేస్తున్నా అని అంటాడు, సో వాడు వచ్చి మళ్ళీ లేపుతాడు. సో అదే అనిపిస్తున్నది, మరి ఎట్లుంటుందో చూద్దాము. సో బాగానే అనిపించింది మొత్తం ఓవరాల్ ట్రైలర్, ఎక్కడ ఏమంత అనిపించలేదు, ఫుల్ యాక్షన్ ప్యాక్ట్ ఉన్నది. ఇంకా యాక్టర్స్ కూడా అందరు బాలీవుడ్ వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ. కానీ ఒక్కటి ఏంటంటే లిప్ సింక్ కాలేదు గైస్. అంటే చాలా డైలాగ్స్ మీరు చూసుకుంటే వదిలేసి కనీసం డబ్బింగ్ కూడా అంటే తెలుగు అంటే యాక్చువల్గా హిందీ అనమాట, హిందీది కాబట్టి హిందీ వాళ్ళకి తగ్గట్టు డైలాగ్స్ అదే ఉంటది. వీళ్ళేంటంటే ఆ ఏదో లిప్కి ఏదో సంథింగ్ ఏదో డబ్బింగ్ చెప్పేసి అయిపోతుంది అన్నట్టు తెలుగు డబ్బింగ్ చెప్పినారు. కానీ ఆ తెలుగు డబ్బింగ్ అనేది కొంచెం సెట్ కాలే. అంటే నా వాయిస్ కూడా ఏదో కార్టూన్ లకు చూపించండి, డిఫరెంట్ ఉన్నది చాలా. ఏమో అంటే ఇక మన తెలుగు ఇది రానా ఇంకా వెంకటేష్ క్యారెక్టర్స్ అయితే వాళ్ళే చెప్పినారు. ఇంకా వేరేవి కొన్ని అట్లా అనిపించినాయి అంతే చెప్పాలంటే. సో మిగతా అంతా ఓకే, లెట్స్ సీ. ఇక మరి చూద్దాం. అంటే ఇక తెలుగులోనే చూస్తారు మోస్ట్లీ, ఎందుకంటే మన రానా నాయుడు అని పెట్టి మన తెలుగు హీరో లైక్ హీరో ఇంకా ఎవరు వెంకటేష్ రానా ఉన్నాడు కాబట్టి చాలా తెలుగు చూస్తారు. బట్ హిందీలో కూడా హిట్ అయింది సిరీస్ చెప్పాలంటే, ఇది హిందీలో కూడా హిట్ అయింది. హిందీలో కూడా బాగానే ప్రమోట్ చేసారు, ఆశీష్ చంచలానితో మొన్న ప్రమోట్ చేయించారు. అప్పుడు ఇక చాలా ఉంటది. సో లెట్స్ సీ మరి ఇప్పుడు ఇది ఎట్లుంటుందో. అండ్ అది గైస్ నా రియాక్షన్ ఫర్ దిస్. సో మీకు వీడియో కనెక్షన్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు నెక్స్ట్ ఎపిసోడ్. బై బై బై.